ముందుగా పావని గౌడ్ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి పావని గౌడ్ గారు. పావని గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వినబడుతుందా? వినబడుతుందండి, ప్లీజ్ కంటిన్యూ. పావని గారు, పరిస్థితులు మీరు చూస్తున్నారు, మరి ఒక్కొక్కరుగా మీ అంతకు ముందు ఎంపీ రంజిత్ రెడ్డి గారు కానీ లేదంటే మహేందర్ రెడ్డి గారు కానీ మీ పార్టీకి మూల స్తంభాలుగా నిలిచిన వాళ్ళందరికీ తీసుకొచ్చి మీరు టికెట్లు ఇప్పించి గెలిపించినప్పటికీ కేటీఆర్ గారు నిన్న సభలో మాట్లాడుతూ చెప్పారు, నేను ఇలా ఇంత మోసం చేస్తారన్నట్టుగా కూడా నేను అనుకోలేదు అని అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే గతంలో అంత క్రితం రోజే మేము అందరం కలిసి వెళ్ళి సభలో మాట్లాడాము, తర్వాత రోజు పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలంటే రానున్న రోజుల్లో కారు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కారు పార్టీ పరిస్థితి ఎప్పటికీ బానే ఉంటది. కేసీఆర్ గారు ఉన్నంత కాలం కారు పార్టీకి ఏం కాదు, ఏం ఢోకాలేదు. అన్ని అనుమానాలు పెట్టుకోవద్దు మీరు. ఇంకొకటి, రంజిత్ రెడ్డి ఎవరు? ఒక వ్యాపారవేత్తకు ఏం కావాలి? వ్యాపారం ఎక్కడ బాగుంటే అక్కడికి పోవడం వాళ్ళ పద్ధతి. అందుకే వాళ్ళు వ్యాపారం కోసము, వాళ్ళ ఆస్తులను కాపాడడం కోసము అధికారం ఉన్న పార్టీలకు పోయిండ్రు. స్వార్థ పరులుగా మారి వాళ్ళ స్వార్థం కోసం చూసి వాళ్ళ స్వలాభం కోసం చూడడానికి మాత్రమే పోతున్నారు. ప్రజల కోసము, ప్రజల అభివృద్ధి కోసము పోయేటోళ్ళు వాళ్ళు కానే కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలకు టీడీపీ వాళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళని చేర్పించుకున్నారు, అది అని అంటున్నారు కదా. వాళ్ళు స్వయంగా వచ్చి మా పార్టీలో చేరిండ్రు. వీళ్ళు కూడా స్వయంగా వెళ్ళారు. వీళ్ళు ఇంట్లకి పోయి మాటామంతిలు కలిపి ఒక ప్యాకేజీలు ఇచ్చుకుంటా మాట్లాడుకుంటున్నారు. మీరు ఆరోపణ చేస్తున్నారు, ఆధారం ఏమైనా ఉంటే మీరు బయట పెడితే మీ ద్వారా మేము కూడా దాన్ని చూపిస్తాము అందరికి, ప్రేక్షకులకి. ప్రజలందరూ అనుకుంటున్నారు లేండి, ప్రజలకి. పావని గారు, ఆరోపణ చేయటం వేరు, ఆధారం ఉంటూ వేరు. మీరు ఇళ్లలోకి వెళ్ళారు అంటున్నారు, ఇళ్లలోకి వెళ్లి ప్యాకేజ్ ఇచ్చారు అంటున్నారు. మరి ఆ ఫోటోలు ఏమన్నా బయట పెడితే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆహ్వానించారు కదా దీపాదాస్ మున్షి గారు, ఎవరు? వాళ్ళ మనిషే కదా, వాళ్ళ దగ్గరికే పోయి ఆహ్వానిస్తున్నారు కదా వాళ్ళను. వాళ్ళు రాజకీయం చేస్తున్నారండి, వాళ్ళ రాజకీయం వారు. మీ కాలంలో మీరు టీడీపీని తెలంగాణ మొత్తంలో జీరో చేయడానికి ప్రధాన పాత్ర మీరు పోషించలేదా? మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర నుంచి అందరూ కూడా టీడీపీ కార్యవర్గం మొత్తం మీ బీఆర్ఎస్లోనే ఉంది కదండి. మొత్తం కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కూడా దీనిలోనే తీసుకున్నారు. మేము చేస్తే రాజకీయం, ఎదురోళ్ళు చేస్తే అలా కాదంటే ఎలా? ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కోసము వాళ్ళు వచ్చిండ్రు. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారు తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో ఆ అభివృద్ధి నచ్చి వాళ్ళు మా పార్టీలకు వచ్చిండ్రు. మేము పోయి వాళ్ళని ఏం ఆహ్వానించలేదు. మీరు వెళ్ళి ఆహ్వానించినా వాళ్ళు వచ్చిన చేతులు పట్టుకుని కట్టేసి అయితే తీసుకెళ్లరు కదండి. ఎవరైనా కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వంలోకి వెళితే వాళ్ళ నియోజకవర్గం ఏదైతే ఉందో డెవలప్ అవుతుంది. మరొక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ఒక కేశవరావు గారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా, మరి కావ్య గారు కూడా ఏం లేఖ రాశారో మీకు తెలుసు. కేశవరావు గారు మాత్రం నా యొక్క వయసు 85 ఏళ్ళు, నేను అంతకుముందు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అందువలన నేను దీనిలోకి వెళుతున్నాను, నా తల్లి లాంటి పార్టీలోకి అని చెప్పారు. కానీ పదవులు అనుభవించేటప్పుడు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? 80 ఏళ్ల మనిషి నేను చచ్చేది కాంగ్రెస్ పార్టీలోనే చేస్తా అని చెప్తున్నాడు కదా. మరి పదవులు తీసుకున్నప్పుడు తెలియదా? ఈ పార్టీకి నేను ఎందుకు ద్రోహం చేస్తున్నా, నా పార్టీలనే ఉండాలి, వేరే పార్టీకి నేను ఎందుకు పోవాలి అనేసి అనుకోవద్దా? ఇప్పుడు ఏమన్నా ప్రజల కోసం పోతున్నారా? వాళ్ళ అభివృద్ధి కోసము, వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ ఆస్తుల కోసమే పోతున్నారు. ప్రజల కోసం పోయేటోళ్ళు వాళ్ళు కాదు. మీరు అన్నారు పావని గారు, మీరు అన్నారు రంజిత్ రెడ్డి గారు ఒక వ్యాపారవేత్త అన్నారు. అలాంటి వ్యాపారవేత్తను మరి మీరు ఎందుకు తీసుకున్నారు? మంచి ప్రజలకి పాలించే నాయకుడిని ఎందుకు మీరు టికెట్ ఇవ్వలేకపోయారు? వ్యాపారవేత్తకి టికెట్ ఎందుకు ఇచ్చారు మీరు? నమ్మినామండి. అయితే నమ్మడం మా పాపమా? నమ్మినాము. ఇప్పుడు ఎంతమందిని నమ్మలేదండి. ఈటల రాజేందర్ కాంచెల్లి మొదలు పెడితే ఇప్పటి కేకే వరకు, కడియం శ్రీహరి వరకు నమ్మినాం. ఎవరు నమ్మకం? ఈటల రాజేందర్ గారు వెళ్ళిపోయారా, ఆయన బయటికి మీరే నూకేశారా? వెళ్ళిపోయారా, బయటికి నూకేసిండ్రా, ఇంకేమైందా అనేది ప్రజలే తెలుస్తున్నారు కదా, మంచి ఫలితాలు ఇచ్చారు కదండి. అందుకనే ఈటల రాజేందర్ గారు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలుసు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయో తెలుసు. అందుకనే మీకు ఇచ్చారంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. రఘునందన్ రావు గారు అయితే డైరెక్ట్గా అంటున్నారు అది మునిగిపోయే నావ ఎవరుంటారు దానిలో అని చెప్పి, బీజేపీ నేత. మునిగిపోయే నావనో ముంచే నావనో త్వరలోనే తెలుస్తుంది. ప్రతి పార్టీకి, ప్రతి దానికి సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉన్నది.